ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు. ప్రిలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి 122వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ప్రిలారా, భక్తుడైనటువంటి దావీదు యొక్క జీవితంలో ఓ అద్భుతమైనటువంటి ఘటం. దేవుడు ఆయనను రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే దావీదు మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దావీదు యొక్క సంతోషము రాజు యొక్క సింహాసనం మీద కూర్చున్నప్పుడు లేదు, కానీ దావీదు యొక్క సంతోషము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఉన్నది. దేవునికి స్తోత్రములు. గొర్రెలు మేపుతున్నటువంటి సమయంలో, పచ్చిక బయల్లో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడు కూడా దేవుని స్తుతించి ఆరాధించేటటువంటి దావీదు, నిత్యము ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధిస్తున్నటువంటి దావీదు ఈరోజు రాజు సింహాసనం మీద కూర్చున్నప్పటికీ కూడా తన జీవితానికి ఆత్మీయ సంతృప్తిని ఇవ్వట్లేదు, కానీ తాను దేవుని మందిరంలో ఉండటాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కడవరి కాలంలో జీవిస్తున్న మనందరము కూడా దేవుని మందిరానికి రాకుండా నిర్లక్ష్యము చేసినట్లయితే ఆత్మీయ జీవితంలో ప్రమాదంలో ఉన్నామన్నటువంటి విషయాన్ని గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేస్తున్నావేమో, దేవుని మందిరానికి రాకుండా నీ భారములను బట్టి నువ్వు జీవిస్తున్నావేమో, దేవుని మందిరానికి దూరంగా ఉన్న కారణాన్ని బట్టి ఆధ్యాత్మికముగా నువ్వు ప్రమాదంలో పడతావు, దేవుడు వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టబడతావు అన్న విషయాన్ని జ్ఞాపకము చేసుకో. క్రమంగా ఆయన మందిరానికి వెళ్ళటాన్ని బట్టి దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. నీ బలహీనతల్ని బట్టి నిన్ను ఆయన బలపరుస్తాడు. ఆ బలహీనతలో నుంచి నీకు విడుదల దయచేస్తాడు. అలాగనే దేవుడు నేను ఆధ్యాత్మికముగా వాక్యము ద్వారా ఉదక స్నానము చేసి పరిశుద్ధపరిచి బలపరుస్తాడు. నీ చుట్టూ దేవదూతల కాపుదల ఉంటుంది. నీ చుట్టూ వాక్యం అనే కంచెను ఉంచుతాడు. సాతాను యొక్క వలలో పడిపోకుండానట్లుగా, ఆయన సాతాను యొక్క వలలో చిక్కకుండానట్లుగా ఆయన నిన్ను సంరక్షించుకుంటాడు. నీవు దేవుని మందిరంలో ఉన్నట్లయితే, దేవుని మందిరానికి దూరముగా ఉన్నటువంటి నీవు ఏమీ కూడా చేయలేవు. ఆయనకు వేరుగా ఉండి నీవు ఏమీ కూడా చేయలేవు. కానీ ఆయనను హత్తుకొని ఆయన మందిరములో నీవు జీవించినట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించబడ్డ మాత్రమే కాదు, కానీ ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావు. 23వ కీర్తన ఆఖరి భాగంలో మనం చదువుతాం, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అన్నాడు దావీదు. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తాను అన్నాడు. ఇక్కడ రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసే ఆ భాగ్యము ఆయన కోల్పోయినట్లుగా భావిస్తున్నాడు. అందుకే అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ప్రియ సహోదరులారా, నీకున్న పని భారమును బట్టి, నీకున్నటువంటి ఆర్థిక సమస్యలను బట్టి, నీకున్నటువంటి ఒత్తిడిని బట్టి, నీకున్నటువంటి లోక సంబంధమైన జీవితాన్ని బట్టి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేస్తున్నావేమో, దేవుని మందిరానికి దూరముగా ఉన్నావేమో. అయితే గమనించు, ఆయన రక్షణ పొందుకున్న నీవు ఆయన పిలుపును బట్టి, ఆయన నిన్ను పిలుచుకున్న కారణాన్ని బట్టి దేవుని మందిరానికి నువ్వు దూరముగా ఉన్నట్లయితే నీవేమీ కూడా చేయలేవు. పైపెచ్చు నువ్వు పాపంలో పడిపోతావు, దేవుని రాకడలో విడిచిపెట్టబడతావు అన్న విషయాన్ని నువ్వు గమనించు. నువ్వు దేవుని మందిరంలో ఉన్నట్లయితే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకముగా ఉన్నావని ఆ పరమరాజ్యములోనికి నిన్ను ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. ప్రియులారా, కాబట్టి మత్తయి సువార్తలో మనం చదువుతాం, ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు ఆయన. ఈరోజు ఆయన యొద్దకు రమ్మని, ఆయన మందిరానికి రమ్మని ఆహ్వానాలు పంపించబడుతున్నాయి. ఆయన సేవకులు వస్తున్నారు, కాపరులు వస్తున్నారు, పరిచారకులు వస్తున్నారు, దేవుని మందిరానికి ఆహ్వానిస్తున్నారు. అయితే నువ్వు ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆయన మందిరానికి వెళ్తున్నావా? ఆయన మందిరానికి వెళ్ళినటువంటి నీవు వాక్యము చేత సరిచేయబడుతున్నావా? ఆయన మందిరానికి వెళ్ళినటువంటి నీవు ఆయనతో మాట్లాడి నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా? లేదా ఆయన మందిరానికి వెళ్లకుండా నీ పని భారములను బట్టి, ఒత్తిడిని బట్టి నువ్వు ఆయన మందిరాన్ని నిర్లక్ష్యము చేస్తూ జీవిస్తున్నావా? గమనించు, నువ్వు ప్రమాదంలో పడిపోకూడదనే ఈ వాక్యమును బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా దేవుని మందిరంలో నువ్వు ఉండాలని, చిరకాలము నీవు దేవుని మందిరంలో నివాసము చేయాలని, నీ పాదములు దేవుని మందిరంలో మోపాలని, దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని, నీ ఆధ్యాత్మిక జీవితం బలపరచబడాలని, ఆయన రాకడలో నమ్మకముగా నువ్వు ఎత్తబడాలని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు.
కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకొని మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు నైనా. మీ మందిరములో నివాసము చేసే గొప్ప భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు ఈ స్తోత్రములు. మీ మందిరానికి వెళుదము రమ్మని మమ్మల్ని పిలిచినప్పుడు ప్రభువా, మేము సంతోషించి గంతులు వేసి మీ మందిరానికి వెళ్ళే భాగ్యాన్ని మాకందరికీ కూడా దయచేయండి. ఈ చివరి దినాల్లో జీవిస్తున్న మేము మీ మందిరములోనైనా మా జీవితాలు మార్చుకొని, మీ మాటను బట్టి, మీ వాక్యానికి లోబడి, మిమ్మల్ని హత్తుకొని జీవించి, మీ అందు భయభక్తులు కలిగి జీవించి, మీ రాకడలో నమ్మకమైనటువంటి బిడ్డగా ఎత్తబడే కృపను మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుతూ, ఆయన వాక్యాన్ని బట్టి లోబడి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి వారితోనూ ఆయన ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.